స్టూడెంట్స్ని గ్యాదర్ చేయడానికి మేము ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి వర్కౌట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉండే. దానికి మాకు నా టీం బాగుంది. ఈసీ బాడీలో 12 members ఉన్నారు అండ్ అడ్వైజరీ కమిటీలో 5 members ఉన్నారు. వీళ్ళు అండ్ స్పెషలీ మేడం ఒక ఏరియాని చూసుకోవడం, లక్ష్మి గారు అండ్ చందన మేడం గారు ఒక ఏరియాని చూసుకొని వీళ్ళందరూ కవర్ చేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేఘా అండ్ ఒమేగా కాలేజ్ చైర్పర్సన్ మోహన్ రెడ్డి గారు అండ్ ఆల్సో మేడం చైర్పర్సన్ మాలతి మేడం గారికి కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరికి నేను అప్రోచ్ అయినప్పుడు మేడం ఒక ఉప్పల్, మల్లాపూర్, నాగోల్ దాకా ఏరియాలో ఉన్న 10th class పిల్లలందరికీ ఒక మోటివేషన్ సెషన్ పెడదామన్నప్పుడు వాళ్ళు ఖర్చు గురించి ఆలోచించలేదు. ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ చూద్దామన్నారు. అభిషేక్ శెట్టి గారిని రికమెండ్ చేశారు. హీ వాజ్ డ్యామ్ గుడ్ ఈరోజు మాత్రం. ఎందుకంటే కనెక్టివిటీ ఎక్కడ మిస్ అవ్వలేదు. పిల్లలకి తనకి ఆ కనెక్టివిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా అలానే సెషన్ కంటిన్యూ అయింది. సో ఈరోజు వీళ్ళు కండక్ట్ చేసిన సెషన్ పిల్లలకి ఎగ్జామ్లో స్టేజ్ ఫియర్ అనేది ఎరాడికేట్ చేసి వాళ్ళ ఎగ్జామ్ బాగా రాసేలాగా అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మాలతి మేడం గారు. ఇంత టైం స్పెండ్ చేసి మరి ఖర్చుకు వెనకాడకుండా ఇంత ప్రోగ్రామ్ గ్రాండ్గా చేసి ఆల్మోస్ట్ 1500 మందికి స్నాక్స్ అరేంజ్ చేసి వాళ్ళకి ఏ లోటుపాట్లు రాకుండా చూసుకొని దగ్గరుండి వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నా పేరు విజయేందర్ రెడ్డి మేడం. తొందరలోనే ఈ పేరు మళ్ళీ మీరు వింటారు. వినేలా నా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటా మేడం. బికాస్ నేను మీ శిష్యుని, మీలాగే అవ్వాలని కోరుకుంటున్నా మేడం నేను. థ్యాంక్ యూ సో మచ్. మాకంటే పెద్ద ఎక్కువ ఎత్తుకు ఎదగాలని మేము కూడా ఆశిస్తాం. ఇట్స్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టు కార్పొరేట్ స్కూల్స్కి చాలామంది ఉన్నారండి, మోటివేషనల్ స్పీకర్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ ఫినాన్షియల్ బడ్జెట్స్ వేరు, మా ఫినాన్షియల్ బడ్జెట్స్ వేరు. బికాస్ మాది ఆల్రెడీ బడ్జెట్ స్కూల్స్ అనే మార్క్ ఉంది. సో ఈ 50 స్కూళ్ళకు కూడా కార్పొరేట్ లెవెల్ విద్య అందించాలని నేను ఒమేగాని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే ఒమేగా అనేది చిన్న బ్రాండ్ కాదు. 25 years నుంచి వాళ్ళ లెగసీ అనేది ఒక రేంజ్లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో వాళ్ళ కాలేజెస్ ఉన్నాయి. సో ఇలాంటి కాలేజెస్ని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అటాచ్ చేస్తే మన పిల్లలకే హెల్ప్ అవుతుంది. ఇది కాలేజ్కి హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్ కాదు, పిల్లలకి హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్. సో అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సార్ ఈ క్రెడిట్ అంతా మా అందరి కరెస్పాండెంట్స్కి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం మా ఆలోచనని ముందుకు తీసుకురావాలంటే ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ కావాలి, అది సపోర్ట్ చేసిన మేడంకి వెళ్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకు టైం ఇచ్చిన మా అభిషేక్ గారికి వెళ్తుంది. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కష్టం సార్, ఒక్కరి క్రెడిట్ ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఒక్కొక్క ఆస్పెక్ట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇంత గ్రాండ్గా సక్సెస్ అయింది ఈరోజు. నాకు తెలిసి ఈ సెషన్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా డల్గా ఇంటికి వెళ్ళాడు. ఈరోజు హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. అండ్ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పనిచేసింది ఈ ప్రోగ్రామ్ అనేది. సార్ నా లీడర్షిప్లో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. ప్రీవియస్గా కూడా చేస్తున్నారు. నా లీడర్షిప్లో ఇంకా దీన్ని ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను సార్. సో విద్యార్థులకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కార్టిసల్ లెవెల్స్ తక్కువ అయ్యేటట్టు దానికి రిలేటెడ్ కొన్ని స్ట్రెస్ బస్టర్స్ ఎక్సర్సైజెస్ చేయడమా, లేకపోతే మా సింగం శెట్టి గారి వీడియోస్ చూడడమా, లేదా ఒక టైగర్ లాగా ఉండాలంటే మా మేడం వీడియోస్ చూడడమా చేస్తే అందరు రిలాక్స్గా ఉంటారు. పిల్లలకి స్ట్రెస్ ఇవ్వద్దని అనుకుంటున్నారు సార్. మెయిన్ థాట్ అదే, అంటే ఇంత కష్టం వెనక మాత్రం థాట్ అదే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు V3 ఛానల్. జస్ట్ ఒక 1 hour ముందు ఇన్ఫార్మ్ చేశాను మేడం వాళ్ళకి, అండ్ ఇమీడియట్గా వచ్చి మనకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్.